హలో, ఎప్పుడైనా ఆలోచించారా? మన మైండ్లో వచ్చే ఒక చిన్న ఐడియా చివరికి మన చేతుల్లోకి ఒక అద్భుతమైన ప్రాడక్ట్గా ఎలా వస్తుందో? ఆ ఆ జర్నీ వెనుకున్న సీక్రెటేంటో తెలుసుకుందాం రండి. అసలు ఒక గొప్ప ఆలోచన ప్రపంచాన్ని మార్చే ఒక ప్రాడక్ట్గా ఎలా మారిపోతుంది? అదే కదా ప్రశ్న. దీనికి జవాబు అదేదో మ్యాజిక్ అనుకుంటే పొరపాటే. దాని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుంది. మరి ఆ ప్లాన్ ఏంటో చూసేద్దామా? చాలామంది ఏమనుకుంటారంటే ఇది అదృష్టం వల్ల వచ్చే ఒక యురేకా మూమెంట్ అని. కానీ అస్సలు కాదు. ఇది ఒక డిసిప్లిన్డ్ జర్నీ. దాని వెనక ఒక సిస్టమ్, ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ ప్లేబుక్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే గెలవడానికి ఫాలో అవ్వాల్సిన ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట. సరే, మరి మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? అదే ఒక క్లియర్ బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడం. ఎందుకంటే ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా జర్నీ స్టార్ట్ చేయలేం గదా. ఇన్నోవేషన్కి కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది. అసలు మనం ఈ ఇన్నోవేషన్ ఎందుకు చేస్తున్నాం? మన గోలేంటి? ఈ టేబుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోకస్ ప్రాడక్ట్ ఇన్నోవేషన్ అనుకోండి. అంటే కొత్త రెవెన్యూ సంపాదించడం. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. లేదా మన కంపెనీలో పనులు జరిగే ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసి ఎఫిషియన్సీ పెంచుకోవాలనుకుంటున్నామా? దానికి కూడా అధిక ప్రాధాన్యత. ఇలా మన గోల్ని బట్టే మన ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం పెట్టే ఎఫర్ట్స్కి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఓకే, బ్లూ ప్రింట్ రెడీ. ఇప్పుడు అసలు జర్నీ మొదలవుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక 5 కీ స్టేజెస్ ఉంటాయి. అంటే ఒక ఐడియా పుట్టిన దగ్గరనుంచి అది సక్సెస్ఫుల్ ప్రొడక్ట్గా మార్కెట్లోకి వచ్చే వరకు జరిగే ఆ 5 దశలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఇవే. ఫస్ట్, కాన్సెప్ట్ డెవలప్ చేయడం. తర్వాత దానికొక ప్రోటోటైప్ డిజైన్ చేయడం. ఆ తర్వాత దాన్ని టెస్ట్ చేసి ఓకే అనుకున్నాక స్కేల్ చేయడం. అండ్ ఫైనలీ మార్కెట్లోకి తీసుకురావడం. ఈ 5 స్టెప్స్లో ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టేజ్లో తేగా వచ్చినా మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఈ టైమ్లైన్ చూస్తే ఈ జర్నీ ఎంత పక్కాగా ఉంటుందో ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ 6 మంత్స్ అంటే Q1, Q2 కేవలం ఐడియాని డెవలప్ చేయడానికే. అంటే అసలిది వర్కౌట్ అవుతుందా అని నిరూపించుకోవాలి. దాన్నే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం. అది సక్సెస్ అయితేనే నెక్స్ట్ స్టెప్ అంటే ప్రోటోటైప్ టెస్టింగ్. ఇలా ప్రతి ఫేజ్కి ఒక క్లియర్ గోల్, ఒక అవుట్పుట్ ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా 2వ సంవత్సరంలోపు మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వగలం. సరే, ప్లాన్ అంతా బానే ఉంది. కానీ ప్లాన్ వేయడం వేరు, దాన్ని రియాలిటీలో ఎగ్జిక్యూట్ చేయడం వేరు కదా. దారిలో ఎన్నో అనుకోని అడ్డంకులొస్తాయి. మరి అలాంటి రిస్కులను ఎలా హ్యాండిల్ చేయాలి? మన సక్సెస్ని ఎలా కొలవాలి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్లైడ్ చూస్తే ప్లాన్కి రియాలిటీకి ఉన్న తేడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మనమేమో మార్కెట్కి రెడీగా ఉన్న ప్రాడక్ట్ని టైంకి డెలివరీ చేయాలనుకుంటాం. కానీ రియాలిటీలో ఏమవుతుంది? బడ్జెట్ దాటిపోతుంది, అనుకోని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా ఉన్నట్టుండి రిసోర్సెస్ తగ్గిపోతాయి. ఇవన్నీ చాలా కామన్. అందుకే మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. మరి మనం రైట్ ట్రాక్లోనే వెళ్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనకు KPIs అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ హెల్ప్ చేస్తాయి. ఇవి మనకు ఒక కంపాస్ లాంటివన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్ టు ప్రోటోటైప్ అనే KPI చూద్దాం. ఒక ఐడియాని వర్కింగ్ మోడల్గా మార్చడానికి ఎంత టైం పడుతోంది? మనం 3 నెలలనుకుంటే 5 నెలలు పడుతోందంటే దానర్థం ఎక్కడో ఏదో తేడా కొడుతోందని. సో ఇండికేటర్స్ మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి, అవసరమైతే మన ప్లాన్స్ని మార్చుకోవడానికి సూపర్ యూస్ఫుల్. ఏ జర్నీ అయినా స్మూత్గా సాగదు. మధ్యలో తుఫానులు రావడం పక్క. అందుకే మనం వాటికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఈ టేబుల్ చూడండి. సాంకేతిక వైఫల్యం అనేది ఒక రిస్క్. దాని ప్రభావం అధికం, కానీ జరిగే అవకాశం మధ్యస్థం. కానీ బడ్జెట్ మించిపోవడం చూడండి. దాని ప్రభావం అధికం, జరిగే అవకాశం కూడా అధికం. అంటే ఇది జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్రతి ప్రమాదానికి ఒక ప్లాన్ బి రెడీగా పెట్టుకోవడమే స్మార్ట్ స్ట్రాటజీ. మనం వెళ్తున్న దారి కరెక్టేనా అని అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి కదా. దానికోసమే ఈ ఆవిష్కరణ సమీక్షా చక్రాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్ చెక్ పాయింట్స్ లాంటివి. ప్రతి స్టేజ్ కంప్లీట్ అయ్యాక అందరూ కూర్చుని మనమనుకున్న గోల్స్ రీచ్ అయ్యామా, ప్రాజెక్ట్ సరిగ్గానే వెళ్తోందా, మార్కెట్కిది అవసరమా అని రివ్యూ చేసుకుంటారు. దీనివల్ల ఏవైనా తప్పులుంటే వాటిని వెంటనే సరిదిద్దుకోవచ్చు. అప్పుడు మనం మళ్ళీ రైట్ ట్రాక్లోకి వచ్చేస్తాం. రైట్. ఇప్పటిదాకా మనం రకరకాల పీసెస్ చూశాము. బ్లూ ప్రింట్, రోడ్ మ్యాప్, రిస్క్ మేనేజ్మెంట్ ఇలా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి చూస్తే అదొక కంప్లీట్ సిస్టమ్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇదొక పవర్ఫుల్ ఇన్నోవేషన్ ఇంజిన్ని నిర్మించడం లాంటిది.
సో ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ మొత్తం ప్రాసెస్కి మూడు స్తంభాలు ఆధారం. నంబర్ 1, ఒక స్పష్టమైన బ్లూప్రింట్, అంటే మన ఆవిష్కరణ మన బిజినెస్ గోల్స్తో అనుసంధానమై ఉండాలి. నంబర్ 2, ఒక దశలవారీ ప్రయాణం, అంటే ఐడియా నుంచి విడుదలకు ఒక నిర్మాణాత్మక రోడ్ మ్యాప్ ఉండాలి. ఇక నంబర్ 3, పటిష్టమైన పర్యవేక్షణ, అంటే కేపీఐలు, ప్రమాద ప్రణాళిక, సమీక్షలు వాడుతూ ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ 3 సరిగ్గా ఉంటే ఏ ఆలోచనైనా సరే ఒక అద్భుతంగా మారగలదు. సరే, ఫైనల్గా ఒక పవర్ఫుల్ క్వెశ్చన్తో దీన్ని ముగిద్దాం. మనం ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా లేదా ఒక కంపెనీని నడిపిస్తున్నా ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన R&D టైమ్లైన్స్ నిజంగా వాస్తవికంగా ఉన్నాయా? మన వ్యూహానికి తగ్గట్టుగా ఉన్నాయా? మన దీర్ఘకాలిక విజన్ని సాధించడానికి కావలసిన వనరులు మన దగ్గరున్నాయా? ఈ ప్రశ్నకు మన దగ్గరున్న సమాధానమే మన భవిష్యత్తు విజయాన్ని నిర్దేశిస్తుంది.